హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పెడన్ నియోజకవర్గంలోని గూడూరు మండలంలో గల కప్పలదొడ్డి అనే గ్రామంలో ఫేమస్ శివాలయం ఒకటి ఉంది. ఆ శివాలయం విశేషాలు ఏంటో మనం తెలుసుకోవడానికి ఈరోజు మనం బయలుదేరుతున్నాము. ఇదిగోండి ఫ్రెండ్స్, పచ్చని పొలాల మధ్యలో నుంచి ఈ రహదారి మార్గం ఉంది. ఇక్కడ నుంచి కప్పలదొడ్డి గ్రామం అనేది ఎంట్రన్స్ అవుతున్నాం. మరొక 5 నిమిషాల్లో మనం ఆ గుడి దగ్గరికి చేరుకుంటాం. ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి. ఫ్రెండ్స్ వచ్చేసాం, కప్పలదొడ్డి గ్రామం ఎంట్రన్స్లో ఉన్నాం, లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇదిగోండి ఫ్రెండ్స్, కొబ్బరి తోటలు, కొబ్బరి చెట్లు అన్నీ కూడా ఉన్నాయి ఈ రోడ్డు పక్కన. చాలా బాగుంది పరిసరాల ప్రాంతం. మనం అయితే ఊళ్ళోకి వచ్చేసాము, ఎంట్రన్స్ అయిపోయాము ఊళ్ళోకి. హాయ్ ఫ్రెండ్స్, వచ్చేసాం ఫ్రెండ్స్ ఈ గుడి దగ్గరికి. మనం గుడికి చుట్టుపక్కల ఉన్న ప్రాంతం ఇది ఫ్రెండ్స్. ఈ పక్కన ఒక దేవాలయం కూడా ఎదురుగా ఉంది గుడికి. ఇటు పక్కన చుట్టూ పరిసరాల ప్రాంతాలు. ఇది కప్పలదొడ్డి గ్రామం, పెడన నియోజకవర్గంలో పెడన మండలం దాటిన తర్వాత గూడూరు మండలంలోని కప్పలదొడ్డి గ్రామం అండి. ఇక్కడ శివాలయం. ఈ శివాలయం హిస్టరీ ఏంటో అనేది మనం ముందుకెళ్ళి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ధ్వజస్తంభాన్ని ముందుగా నమస్కరించుకుని వెళదాం. ఓం నమ శివాయ, హర హర శంభో శంకర. ఇది చుట్టుపక్కల ప్రాంతం ఫ్రెండ్స్. గుడి లోపల అక్కడ కాళ్ళు కడుక్కోవడానికి, వాష్ చేసుకోవడానికి పైప్స్ ఉన్నాయి. నవగ్రహాల మండపం. ఈ నవగ్రహాల మండపం, ఈ గుడి వచ్చేసి 16/4/2003లో దీన్ని వ్యవస్థ నిర్మించారని చెప్పేసి అంటున్నారు. ఇది గుడి చుట్టుపక్కల ప్రాంతం ఫ్రెండ్స్. ధ్వజస్తంభం, దానికి ముందు వెళదాం. గుడి కూడా బాగుంది ఫ్రెండ్స్. ఇది గుడి చాలా బాగుంది. తాడి చెట్టు ఒకటి ఉంది. ఈ గుడి చుట్టుపక్కల ప్రాంతం. పైన వచ్చేసి విగ్రహాలు నందీశ్వరునివి, శివుడి విగ్రహాలు. ఇటు పక్కన వచ్చేసి ఒక పెద్ద బ్యానర్ ఉంది. ఓం నమ శివాయ, హర హర శంభో శంకర. ఇటు పక్కన వచ్చేసి ఒక గుడి ఉంది ఫ్రెండ్స్. శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారిదంట ఈ గుడి. ఈ పైన వ్యూ ఫ్రెండ్స్. ఇదంతా విఘ్నేశ్వర స్వామిది ఉంది ఈ సైడ్లో పురాతన విగ్రహాలు ఉన్నాయని చెప్పేసి ఈ గదిలో అని చెప్పారు. స్వామివారివి. ఈ పైన వచ్చేసి వ్యూ, ఆర్కిటెక్చర్ వ్యూ ఫ్రెండ్స్. ఇది కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది రీసెంట్గానే 2003లోనే మళ్ళీ ఇది కట్టారని చెప్పేసి అంటున్నారు టెంపుల్ని. బ్యాక్ సైడ్ శివుని పార్వతి విగ్రహాలు 2 కలిపేసి ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. వెరీ నైస్. ఇది ఈ ప్రదేశం ఫ్రెండ్స్. ఇటు పక్కన ఉసిరి చెట్టు కూడా ఒకటి ఉంది. ఉసిరి చెట్టు కూడా ఈ దేవాలయంలో కొలువి తీరి ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అభిషేకం చేసిన జలమంతా కూడా దీంట్లోకి వస్తుంది. ఇటు పక్కన వచ్చి కుమారస్వామిది, అటు పక్కన విఘ్నేశ్వర స్వామి, ఇటు పక్కన కుమారస్వామిది విగ్రహం. పైన దేవతామూర్తుల విగ్రహాలు. టెంపుల్ బాగుంది ఫ్రెండ్స్. ఇది హిస్టరీ బాగానే ఉంది, ఈ టెంపుల్ హిస్టరీ. ఇటు పక్కన కూడా దేవతామూర్తి విగ్రహం ఉంది, చాలా బాగుంది. మళ్ళీ ఇటు పక్క వచ్చేసాం, నవగ్రహాల మండపం, ఉసిరి చెట్టు. ఇటు నాగేంద్ర స్వామిది పూజలు చేసిన విగ్రహం. ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్. నవగ్రహాల మండపం. ఈ చుట్టూ వచ్చేస్తే ఈ చుట్టుపక్కల వచ్చి రావి చెట్లు ఇవి ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం గుడికి. మంచి ధ్వజస్తంభం బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ చాలా బాగుంది ధ్వజస్తంభం మాత్రం. టోటల్గా ఈ గుడికి హిస్టరీ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. గుడి కూడా చక్కగా మంచి పల్లెటూరు మధ్యలో ఉంది. ఇది గుడి కూడా చాలా బాగుంది టెంపుల్. కొబ్బరికాయలు కొట్టు ప్రదేశము. ఓకే ఫ్రెండ్స్, ఈ గుడి ఇది ఫ్రెండ్స్ హిస్టరీ అంతా. ఈ గుడిది సంబంధించిన హిస్టరీ మొత్తం ఇది. ఓకే ఫ్రెండ్స్, ఆయన పేరు కోట మల్లికార్జున గారి మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి సార్.
అదేనండి ఇది పొలాలు నేను ఎరుగుండేటప్పటికి ఇది పాత గుడి సార్ ఏదో బాగా లోతుకుండే. ఓకే. ఇది ఒక కాలువలో కట్టారంట గుడి. ఈ గుడిని కాలువలో కట్టారు. ఏదో శివలింగాన్ని ఒక వాళ్ళు తెచ్చుకున్నారు, ఎక్కడ శ్రీశైలం వెళ్ళి ఒక రాయి అనేది తెచ్చుకున్నారు. ఓకే. తెచ్చుకుంటే అది ఒక రైతు కూడా కాస్త మూడుగా అది శబ్దం వస్తుంటే ఇక్కడ గుడి కట్టారంట. అప్పుడు ఆ రోజు పెద్దలు అంటే మా పెద్దలు చెప్పుకుంటుంటారు. అది శిథిలమైపోయే పరిస్థితి వచ్చేటప్పటికి మళ్ళా పునర్నిర్మాణం ఇప్పుడు ఉన్న జనం కలిసి పునర్నిర్మాణం చేసి మళ్ళా ఆ లింగాన్ని పక్కన పెట్టారండి. పక్కన ఒక శివలింగం చూసారు. అవును, ఆ పక్కన ఒక శివలింగం ఉంది, అక్కడ చూసాను. ప్రతిష్ఠ చేసి ఒరిజినల్ లింగం అది. మళ్ళా జనం అంతా కోరుకుని ఇది పెద్ద లింగంగా పెట్టుకున్నారు. ఈ పెద్ద లింగంగా ఇప్పుడు మార్చారు. ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది. అంటే ఇది పెట్టి సుమారుగా ఒక 20 ఏళ్ళు అవుతుందండి. కొత్తగా పునర్నిర్మాణం అవ్వదండి. అదే 2002లోనే ఇప్పుడు అంటున్నారు. 2003లో ఉంది పునర్నిర్మాణం. ఇక అప్పుడు అది అయితే 100 సంవత్సరాలు అవుతుంది కట్టి. 100 సంవత్సరాలు అవుతుంది గుడి కట్టిన తర్వాత ఇప్పుడు జనం పునర్నిర్మాణం చేశారు. ఓకే. అయితే టోటల్ హిస్టరీ ఇది మాట. ఇక్కడ కార్తీక మాసంలో బాగా చేస్తారండి పూజలు. మహాశివరాత్రి కార్తీక మాసంలో నెలలు భజనలు ఉంటాయండి. భజనలు ఉంటాయి. జాగారం చేసి అన్న సమారాధన జరుపుతారు. ఒక 3,000 మంది పైగా భోజనాలు పెడతారు. 3,000 మంది పైగా భోజనాలు నిర్వహిస్తారు ఇక్కడ. మహాశివరాత్రి రోజు కూడా భోజనాలు పెడతారండి ఇక్కడ. శివరాత్రి నాడు భోజనాలు పెట్టారండి. ఓన్లీ పూజలు మాత్రం చేస్తారు. గ్రామం కప్పతొట్టి గ్రామం. నైట్ కళ్యాణం జరిగిద్దండి. నైట్ కళ్యాణం కూడా నైట్ రాత్రి అంతా ఫుల్గా చేస్తారు. రాత్రి అంతా ఫుల్గా ఉండదండి. కళ్యాణం చేసిన తర్వాత ఊరికే ప్రసాదాలు పెడతారు. ఊరేగింపు చేస్తారు. ఆ శివుడి కళ్యాణం ఊరేగిస్తారు. గారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారికి తెలియదండి. వాళ్ళ నాన్నగారు అయితే నాకు తెలుసు, దేవుడు అంటారు. ఓకే. వాళ్ళ నాన్నగారిని దేవుడు అంటారు. ఇప్పుడు అక్కడ ఉన్న అతను పూజారి శాస్త్రి గారు అన్నమాట. వాళ్ళ అబ్బాయి ఈయన. వాళ్ళు బెదర్స్ ముగ్గురు అండి. దేవుడి గారికి బెదర్స్ ముగ్గురు. బాపూజీ, శాస్త్రి, బోస్ అని ముగ్గురు ఉంటారు. ఓకే. అంటే వాళ్ళ పూర్వీకుల నుంచి వంశపారంపర్యంగా చేస్తున్నారు. వాళ్ళే చేస్తున్నారండి పూజారి. ఇప్పుడు వీళ్ళ తర్వాత ఇలా కొడుకులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు. వీళ్ళు పెద్దోళ్ళు అయిపోతున్నారు. అందులో కూడా ఇద్దరు కాలం. అవునండి, ఆయన ఓల్డ్ అయిపోయారు కదా మనిషి. వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు కాలం చేశారండి. ఇప్పుడు ఈయన ఉన్నారు. తదంతరం కొడుకులు ఇక కొడుకులు చేస్తారు పూజ. అంతే. ఓకే ఫ్రెండ్స్, ఈ గుడి గురించి వివరించిన ఆయనకి మల్లికార్జున గారు చాలా థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్స్ వివరించినందుకు.